పిల్లలకి ఎంతో ఇష్టమైన గుడ్ డే బిస్కెట్స్ని ఇంట్లోనే చేసేద్దామా? అయితే దీనికోసం ఫస్ట్ ఒక పావు కప్పు జీడిపప్పుని, ఒక అరకప్పు పటిక బెల్లం తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడాను కూడా తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక పావు కప్పు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా జెంటిల్గా కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని ఒక బటర్ పేపర్ పైన పెట్టుకొని పైన ఇంకొక బటర్ పేపర్ వేసుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మరి థిన్గా కాకుండా కొంచెం థిక్గానే రోల్ చేసుకోవాలి. పైన ఇలా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని మళ్ళీ ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుంటే జీడిపప్పు పలుకులు ఊడిపోకుండా దానికి గట్టిగా అతుక్కొని ఉంటాయి. ఇప్పుడు దీన్ని కుకీ కట్టర్తో రౌండ్గా బిస్కెట్ షేప్లో కట్ చేసుకోవాలి. నా దగ్గర కుకీ కట్టర్ లేదు కాబట్టి నేను ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా మూతతో కట్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసి మళ్ళీ రోల్ చేసుకుని మళ్ళీ ఇలా కుక్కీస్ లాగా కట్ చేసుకోవాలి. బయట అయితే ఈ బిస్కెట్స్ని మైదా పిండి యూస్ చేసి చేస్తారు. నేనైతే గోధుమ పిండి యూస్ చేశాను. అలాగే షుగర్ ప్లేస్లో నేను పటిక బెల్లం యూస్ చేశాను. మీరు కావాలంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. అయితే కలర్ కొంచెం డార్క్గా వస్తాయి. ఇప్పుడు ఈ క్యాప్తో నేను ఇలా మన గుడ్ డే బిస్కెట్ మీద ఎలాంటి డిజైన్ ఉంటుందో అలాగా చిన్నగా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్లో 15 మినిట్స్ బేక్ చేసుకుంటే మన బిస్కెట్స్ రెడీ అయిపోతాయి.